హోలీ అంటే రంగురంగుల పండుగ. మరి హోలీ పండుగ వచ్చింది అని అంటే పిల్లలైతేంది పెద్దలైతేంది అందరూ కలర్లు పూసుకుంటూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మరి అసలు ఈ హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? హోలీ ముందు రోజున హిరణ్యకశిపుని చెల్లెలైన హోలికని రాక్షస బొమ్మలాగా చేసి నిప్పంటిస్తారు. మరి దీనినే హోలికా దహన్ అంటారు. హోలికాని కాల్చడం. మరి దీన్ని చోటి హోలీ అని కూడా అంటుంటారు. మన తెలుగు రాష్ట్రాలలో అయితే మాత్రం కామదహనం అంటారు. మరి కాముడు అంటేనే నలుపు. నలుపును మన జీవితం నుంచి నాశనం చేసేస్తూ పంపిస్తూ కలర్లతోటి కొత్తదనాన్ని స్వాగతం పలకడం కోసం అని చెప్పేసి హోలీ పండుగ అనేది జరుపుకుంటాం. మరి ఈ హోలీ పండుగను మాత్రం న్యాచురల్ కలర్స్ తోటి వాళ్ళు వాడేటోళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం మనకు షాపులలో మాత్రం కెమికల్ కలర్స్ అనేటివి దొరుకుతూ ఉన్నాయి. మరి వాటితోటైతే స్కిన్ అలర్జీస్ వస్తున్నాయి, తలనొప్పి, అస్తమా పేషెంట్కి ప్రాబ్లం, కళ్ళల్లో పోతే కూడా ప్రాబ్లం, ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. హ్యాపీగా ఎంజాయ్ చేయలేకపోతున్నాం. మరి అదే కాకుండా మనమే హెర్బల్ కలర్స్ తయారు చేసుకొని ఇంటిల్లిపాది ఆడుకుంటే ఎంత బాగుంటుంది. ఆ విధంగా చేయాలనంటే హెర్బల్ కలర్స్ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూడండి. మరి ఎరుపు రంగు కావాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రము బీట్రూట్ని మిక్సీ పట్టేసి అందులో ఉన్నటువంటి ఆ లిక్విడ్ని తీసి అందులో కొంచెం బియ్యం పిండి కలపండి. కలిపితే ఎరుపు రంగు అనేది మంచిగా వస్తుంది. ఇంకా దానిలో ఇంకా కలర్ లైట్ కలర్ కావాలి అనుకుంటే కూడా ఇంకా కొంచెం ఎక్కువ కూడా కలుపుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ఇది లేదు మా ఇంట్లో అని అనుకున్నా కూడా కొంచెం ఏమన్నా ఎర్ర చందనం లాంటిది ఉన్నా కూడా ఆ కలర్ వస్తుంది. ఒకవేళ లేదంటే గులాబీ చెట్లు అయితే అందరి ఇంట్లో ఉంటాయి కదా, రోజ్ పెటల్స్ని మిక్సీ పట్టేసి వచ్చిన పేస్ట్లో కూడా కొంచెం పిండి కలిపేస్తే కూడా రెడ్ కలర్ అనేది వస్తుంది. ఇంకపోతే గ్రీన్ కలర్. మరి గ్రీన్ కలర్కి అయితే బచ్చలాకు, మెంతాకు, లేదు అంటే పాలకూర అయినా మెంతాకునైనా ఉడకబెట్టేసి కొంచెం రుబ్బేసి అందులో బియ్యం పిండి కలపండి. కలిపితే కూడా మంచి గ్రీన్ కలర్ అనేది వస్తుంది. దాన్ని వాడడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకపోతే ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ని అంటే ఇప్ప పువ్వు ఉంటుంది కదా, ఇప్ప పువ్వును నీళ్ళల్లో నానబెట్టున్న ఆ కలర్ వస్తుంది. రాత్రి నానబెట్టేసి పొద్దున కల్లా. లేదు అని అంటే ఇప్ప పువ్వుని మిక్సీ పట్టేసి అందులో కూడా ఈ పౌడర్ మిక్స్ చేసిన ఏదైనా పిండి కలిపినా కూడా ఆరెంజ్ కలర్ అనేది వస్తుంది. ఒకవేళ లేదు అని అంటే ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి బంతిపూలు అనేటివి దొరుకుతాయి కదా, వాటిని మిక్సీ పట్టినా కూడా అందులో కొంచెం పిండి కలిపినా కూడా ఆరెంజ్ కలర్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇంకపోతే బ్లూ కలర్. బ్లూ కలర్ ఏంటి అంటే శంకుపూలు. బ్లూ కలర్ శంకుపూలు దొరుకుతాయి కదా, అందులో కూడా నీళ్ళల్లో నానబెట్టేసి దాన్ని లేదంటే మిక్సీ పట్టినా కూడా అందులో బియ్యం పిండి కలిపేసేయండి. అది కూడా బ్లూ కలర్ అనేది మంచిగా వస్తుంది. ఇంకా పోతే ఎల్లో కలర్. ఇంకా పసుపు కలర్లో కూడా మనం ఇంట్లో అయితే పసుపు అయితే ఉంటుంది. ఒకవేళ అది లేదు అని అంటే బంతిపూలు ఉంటాయి కదా, ఎల్లో కలర్ బంతిపూలు, వాటిలలో కూడా మిక్సీ పట్టేసి అందులో కొంచెం పిండి కలిపినా కూడా మనకి ఎల్లో కలర్ అనేది మంచిగా వస్తుంది. లేదంటే గంధం ఉంటుంది, గంధంని కూడా మిక్స్ చేసినా కూడా మనకి ఎల్లో కలర్ అనేది వస్తుంది. సో ఈ కలర్లు ఇంకా మీరు ఒక్కొక్కటి రెండు కలర్లు మిక్స్ చేసుకున్నా వేరే కలర్లు వస్తాయి. ఇన్ని రంగురంగుల కలయికలతోటి మాత్రం హెర్బల్ కలర్స్ అన్ని తయారు చేసుకొని ఇటువంటి హెర్బల్ కలర్స్ తోటి సేఫ్ హోలీ ఆడతారని ఆశిస్తూ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు.